హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం ఒక్కసారిగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. పగలంతా ఎండతో అల్లాడుతున్న నగరవాసులకు సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షం ఊహించని కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఉరుములు మెరుపులతో మొదలైన వాన గంటల తరబడి కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నగరంలోని పంజాగుట్ట, అమీర్పేట్, బేగం బజార్, కోటి వంటి ప్రాంతాల్లో వర్షం భారీగా ప్రభావం చూపింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు జీహెచ్ఎంసీ మరియు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. రోడ్లపై నిలిచి ఉన్న నీటిని తొలగించేందుకు పనులు చేపట్టింది. ఇక ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా గచ్చిబౌలిలో భారీ శబ్దంతో పిడుగుపడింది. ఈ ఘటన గచ్చిబౌలిలోని కాజాగూడ ల్యాంకో హిల్స్ లో చోటు చేసుకుంది. అక్కడ సమీపంలోని తాటి చెట్టుపై పిడుగు పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ పెద్దగా జనసంచారం లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇక ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మరియు పోలీసు అధికారులు హైదరాబాద్ వాసులందరికీ జాగ్రత్తగా ఉండమని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకి రావద్దని హెచ్చరించారు. హైదరాబాద్ మహానగరంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం ఒక్కసారిగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన గచ్చిబౌలిలో భారీ శబ్దంతో పిడుగుపడడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే గచ్చిబౌలి పరిధిలోని కాజాగూడ ల్యాంకో హిల్స్ సర్కిల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ కు ఎదురుగా ఉన్న ఓ తాటి చెట్టుపై ఉరుములతో కూడిన వర్షం మధ్యలో ఒక్కసారిగా పిడుగుపడింది. పెను శబ్దంతో పాటు వెలుగులు విరజిమ్మడంతో సమీపంలోని వాహనదారులు, స్థానిక నివాసితులు తీవ్రంగా భయపడ్డారు. ఏం జరిగిందో తెలియక కొందరు భయంతో పరుగులు తీశారు. పిడుగుపాటు తీవ్రతకు తాటి చెట్టు పైభాగంలో మంటలు చెలరేగి చెట్టు పాక్షికంగా కాలిపోయింది. వర్షం కురుస్తున్న సమయం కావడంతో జనసంచారం కాస్త తక్కువగా ఉంది. దీంతో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగర ఒడ్డున ఇలాంటి ఘటన జరగడంతో స్థానికంగా కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నగర పోలీసులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. వర్షం తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం అందింది.